నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ పట్టణ 30వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు విజ్ఞప్తి చెడు వ్యసనాలు మాదక ద్రవ్యాల కారణంగా యువతరంలో మాదక ద్రవ్య వ్యసనం ఆందోళనకరంగా మారుతుందని 3వ పట్టణ సీఐ రమేష్ బాబు అన్నారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనల మేరకు గురువారం స్థానిక ఉమేష్ చంద్ర విగ్రహం నుండి చెంచిపేట బ్రిడ్జి వరకు నో డ్రగ్స్ అంటూ యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా గత 25 రోజులుగా నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్స్ ర్యాలీలో పెద్ద ఎత్తున జేఎంజే కళాశాల విద్యార్థులు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ ఉపయోగించిన ఆ వ్యక్తికే కాకుండా కుటుంబంలో సమాజంపై తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. డ్రగ్స్ రవాణా నిషేధిత ఉత్ప్రేరకాలు కారణంగా విద్యార్థులకు కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎన్ ప్రకాష్ రావు, కానిస్టేబుల్ మురళి, జేఎంజే కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు తెనాలి పట్టణంలో ఈ స్కూలు కాలేజీ పిల్లలతోటి డ్రగ్స్ వ్యతిరేకంగా డ్రగ్స్ మీద పోరాడతామని వీళ్ళతోటి ప్రతిజ్ఞ చేయించాము. ముఖ్యంగా గంజాయి కానీ కొకైను, హెరాయిన్ అటువంటి మాదక ద్రవ్యాలు వాడడం వల్ల యువత యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లని ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపాలని, అలానే ఇంక నుండి డ్రగ్స్ అనేది వాడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరితోటి ఈ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇవి వాడడం వల్ల వాటి యొక్క పర్యవసానము కుటుంబం మీద, అలానే ఆ వ్యక్తుల మీద, సమాజం మీద పడుతుంది. యువత ఎంతైతే శక్తివంతంగా స్ట్రాంగ్గా ఉంటారో అలానే ఆ పట్టణం కానీ, ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ దాని యొక్క భవిష్యత్తు అనేది బాగా యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ ఇటువంటి మత్తు పదార్థాలు వాడకూడదని ఈ 120 మంది పిల్లలతోటి ఈ రోజు ప్రతిజ్ఞ చేశాము. పట్టణ
30వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న మెయింటైన్ స్పెషల్ శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ కొమరబత్తుని జైపాల్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఈ పిచ్చి మొక్కలు ఒకటి, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు పెరగటాన పక్కన ప్రజలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం జరుగుతుంది. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు దయచేసి క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ మేము దాన్ని క్లీన్ చేయించేసి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. అలానే ఈరోజు శానిటేషన్లో భాగంగా ఈ ఎక్కువగా మెయిన్ కాలువలు తీసే విధంగా లేకుండా ఎక్కువగా స్లాపుల్లాగా పరిచేస్తారు. అక్కడ పరిచేస్తానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగుతుంది. ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాం కానీ ఆ స్లాప్ లాగా వేసిన చోట మేము తీపించలేకపోతున్నాం. ప్రజలకి నేను వచ్చిన కానీ నేను చెప్తాను, దాని మాన్యువల్ లాంటిది తీసే విధంగా ఉంచండి అని కూడా కోరుతున్నాను. మీరు సహకరిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు, దయచేసి మాన్యువల్ మాకు తీసే విధంగా కనీసం జేసీబీ పెట్టే విధంగా ఉంచితే పెద్ద కాలువలు మనం కడుతున్నాం, ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఆ ఉపయోగం లేకుండా అక్కడే ఆగిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అలానే మన వార్డు బాగుపడాలంటే ఈ మురికి కాలువలు దీనివల్ల మీరు దయచేసి అర్థం చేసుకొని మాన్యువల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు అమరావతి ప్లాట్స్లో వెంకటేశ్వర దేవాలయం రోడ్డు డీసిల్టేషన్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ శానిటేషన్లో భాగంగా ఈరోజు పక్కన 3వ లైన్లో కూడా స్పెషల్ శానిటేషన్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా బుషెస్ని సిల్ట్ తొలగించట, వీధులన్నీ శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడుగా మీ అందరూ ప్రజలు కూడా కాలువల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. దానికి కూడా మీ అందరూ సహకరించండి. ఫాగింగ్ చేస్తూ ఉన్నాం. యాంటీ లార్వల్ మెజర్స్లో భాగంగా టెక్నికల్ మొలాథిన్ వాటితో కూడా వర్కులు చేయిస్తూ ఉన్నాం. మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు కోరినట్టుగా మేము తెలుపుతున్నట్టుగా మీ అందరూ కూడా పట్టణ పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి మీ అందరూ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన చైర్పర్సన్ మేడం గారు వార్డు విజిట్ చేయడం వలన స్పెషల్గా గ్యాంగ్ వర్క్ పెట్టడం వలన చాలా వరకు వార్డు క్లియర్ అయింది. గతంలో కూడా మన చైర్పర్సన్ మేడం గారు ఈ వార్డు పరిస్థితి దృష్ట్యా మేము ఇక్కడ ఇబ్బందిగా ఉందనేది అయితే ఎక్కువగా ప్రొక్లైన్ కానీ ఈ స్పెషల్ వర్కర్స్ని కానీ వీళ్ళని పంపడం జరిగింది. చాలా వరకు వార్డు క్లియర్ అయింది. ప్రస్తుతం కూడా ఈ వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. అదే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎక్స్ట్రా మనుషుల్ని జేసీబీ పెట్టి ఎక్కువ కట్టలు పెట్టి దోమల మందును కూడా ఎక్కువ పంపించి ఈ వార్డులో ఉన్న సమస్యల్ని సాధ్యమైనంత వరకు తీర్చవలసిందిగా మేడం గారిని కోరటం జరిగింది. ఈ రోడ్డు వార్డు అంతా తిరిగారు మేడం గారు, చాలా సంతోషం. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ తదితర కారణాలతో జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు 90 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వీరిలో 39 మంది మృతి చెందుతున్నట్లు ఆయన వివరించారు. వాహనదారులు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాలో నెలకి సుమారు 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొత్తం గుంటూరు జిల్లా అంటే కొత్త గుంటూరు జిల్లాలో, కాబట్టి అంటే డివైడ్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో సుమారు నెలకు 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ 90 యాక్సిడెంట్ల ఫలితం 90 మంది గాయపడుతున్నారు మరియు 39 మంది చనిపోతున్నారు. అంటే మన గుంటూరు జిల్లాలో సుమారు నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 90 మంది గాయపడుతున్నారు, 39 మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాక్సిడెంట్లన్నిటికీ కారణాలు విశ్లేషించుకుంటే ఎక్కువ శాతం నెగ్లిజెన్స్, డ్రైవర్స్ నెగ్లిజెన్స్,
డ్రైవర్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయటం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, అలాగే ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం. అంటే రోడ్ కండిషన్ బట్టి కాకుండా ప్రతి రోడ్లోనూ ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవటం, అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, అలాగే ఈ విధమైన కారణాలతో ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెయిన్ మరి ఈ 90 అంటే మనకు ఆల్మోస్ట్ డైలీ రోజుకు 3 యాక్సిడెంట్లు చొప్పున జరుగుతూ ఉన్నాయి. అలాగే 3 గాయపడుతున్నారు. కాబట్టి సుమారు నెలకి అంటే 39 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు ఒకళ్ళ పైన చనిపోతున్నారు మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇవన్నీ మనకి తగ్గించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మరి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి, అలాగే రోడ్డు నిబంధనలన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం తగ్గించవచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అలవాటు చేసుకోవాలి. అలాగే 2 వీలర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ దూరమైన ఎక్కువ దూరమైన హెల్మెట్ కంపల్సరీ విధిగా ధరించాలి. ధరిస్తే ఆటోమేటిక్గా, అలాగే కారు వాళ్ళు, కారు ఓనర్సు, కారు డ్రైవర్సు, అలాగే 2 వీలర్ ఓనర్సు, డ్రైవర్స్ అందరూ కూడా కంపల్సరీ, అంటే కార్లు తోలినా బైక్ తోలినా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఈ 4 విధిగా ఫిజికల్ కాపీసు బండిలో ఉంచుకోవాలి. ఒక కాపీ బండిలో ఉంచుకోవాలి, ఒక కాపీ ఇంట్లో ఉంచుకోవాలి. అలాగే ఫైనల్గా ఫోన్లో ఈ 4 అంటే ఫోన్లో పెట్టుకోవడం అనేది లాస్ట్ ఆప్షన్. మీకు ఎవరైనా కూడా చెకింగ్ ఆఫీసర్ ఆపినప్పుడు ఇమీడియట్గా మనం ఆ డాక్యుమెంట్స్ చూపించాలి, విధిగా చూపించాలి. ఈ 4. ఇప్పుడు చిన్న విరామం.